ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. బీజేపీ రాష్ట్ర నాయకులు జడ్చర్లకు సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి ముచ్చర్ల జనార్దన్ రెడ్డి జన్మదిన వేడుకలు జడ్చర్ల నియోజకవర్గ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. పరిణామాల నేపథ్యంలో జడ్చర్ల నియోజకవర్గంలో బీజేపీ లేని స్థితి నుంచి ఈరోజు గ్రామాన తండాకు విస్తరించే ప్రయత్నం నడుస్తుంది. దీనికి ఉదాహరణ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి జన్మదిన వేడుకలు నియోజకవర్గంలోని అన్ని మండలాల గ్రామాల్లో నిర్వహించడమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మిత్రులారా, జనార్దన్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, అదేవిధంగా ఆపదలు ఉన్న వ్యక్తుల కోసం కావచ్చు, లేదంటే ఏ కులం మతం వర్గం అనే సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ఎవరు తన ఆపద కోసం వచ్చిన సహాయ సహకారాలు అందిస్తూ ఇవాళ పార్టీలకు అతీతంగా ఆదరాభిమానాలు అందుకుంటూ ఇవాళ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎవరైనా నాయకుడు జన్మదిన వేడుకలు నిర్వహించుకుంటే సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తులు వచ్చి కండువాలు కప్పడం, అభినందనలు చెప్పడం జరుగుతుంది. కానీ జనార్దన్ రెడ్డి చేసినటువంటి జన్మదిన వేడుకలో భాగంగా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన వ్యక్తులతో పాటు యువజన సంఘాలు, అదే కుల సంఘాలకు సంబంధించిన నాయకులు, పార్టీలు, సంఘాలతో సంబంధం లేని వ్యక్తులు సైతం వచ్చి ఆయనకు సాధారణంగా ఆహ్వానం పప్పి కండువాలు కప్పి ఆయనకి స్వాగతం పలుకుతూ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి జడ్చర్ల నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలను, పార్టీని మరింత పటిష్టం చేస్తూ మరిన్ని వర్గాల ప్రజలకి ఆయన దగ్గరవుతూ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ కాషాయ జెండాను జడ్చర్ల నియోజకవర్గంలో ఎగురవేసేందుకు వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. పరిణామాల నేపథ్యంలో జడ్చర్ల నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని గ్రామాన తండాల్లో పటిష్టం చేసేందుకు వ్యూహాత్మకంగా ప్రణాళికబద్ధంగా వ్యవహరించినట్లు సందర్భంగా ముచ్చర్ల జనార్దన్ రెడ్డి పేర్కొనడం జరుగుతుంది. పరిణామాల నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమంటూ ఈ పరిణామాల నేపథ్యంలో జడ్చర్లలో ఖచ్చితంగా కాషాయ జెండా ఎగరవేసేందుకు తన సర్వశక్తులు ఒడ్డనున్నట్లు ఈ సందర్భంగా ముచ్చర్ల జనార్దన్ రెడ్డి పేర్కొనడం జరుగుతుంది. ఆయన జన్మదిన సందర్భంగా ఆయనకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా రూపుదిద్దినటువంటి సాంగ్ అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. జనార్దన్ రెడ్డి చేసినటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, పార్టీలో ఆయనకు పెరుగుతున్న ఆదరణ కావచ్చు, ప్రజలతో మమేకమవుతున్న తీరు కావచ్చు, పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఆయనకున్నటువంటి అనుబంధానికి సంబంధించినటువంటి ఆ పాట అద్భుతమైన ప్రజాదరణ పొందడం జరుగుతుంది. పరిణామాల నేపథ్యంలో ముచ్చర్ల జనార్దన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గెలుపొందడం ఖాయమంటూ ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు ఈ సందర్భంగా పేర్కొనడం జరుగుతుంది. సందర్భంగా ముచ్చర్ల జనార్దన్ రెడ్డి జడ్చర్ల నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటన సాగిస్తూ ర్యాలీలు నిర్వహించి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, వివిధ పార్టీకి సంబంధించిన నాయకులు తదితరులంతా భారీ మొత్తంలో పాల్గొనడం జరిగింది.